నెల్లూరు జిల్లా కందుకూరులో విశ్వమంగళం సినిమా షూటింగ్ ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద విశ్వమంగళం సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సినిమా తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుని చిత్ర యూనిట్ శాలువాతో సత్కరించారు. సిస్టమ్ని మొత్తం ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే అన్ని కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. కందుకూరులో ఇంకా అభివృద్ధి చాలా ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటూరి నాగేశ్వరరావు గారి పేరైతే ఖచ్చితంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటాం ఎంతకాలమైనా. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మేము అడిగిన వెంటనే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చేశారు. గతంలో మేము జస్టిస్ సినిమా తీసినప్పుడు ఆ రోజు మా హాల్ దగ్గరికి వచ్చి ఈ కళాకారులు ఈ పడుతున్న కష్టాలు ఆయన తెలుసు. అవన్నీ ఆయన కూడా మళ్ళాగా మిడిల్ క్లాస్లో నుంచి వచ్చి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. వారికి బాధలన్నీ తెలుసు. అందరూ అనుకుంటారు సినిమాలంటే ఎక్కడో పై రంగులు అనుకుంటారు. అందరూ ఇంట్లో అన్ని తిట్టించుకుంటూ ఎన్నో కష్టాలు పడి ప్రతి రూపాయికి తినక ఇవన్నీ నేను చూశానండి. ఖచ్చితంగా ఇవన్నీ నేను చూసిన తర్వాత ఆ రోజు జస్టిస్ సినిమాలో నన్ను పిలిచి ఒక పాత్ర ఇచ్చారు. సో మన సంతోషంతో ఏదన్నా మనం బాగా టైంలో కూడా ఏదైనా జబర్దస్త్ చూస్తే బాధ కూడా పక్కకు పోయిపోతుంది. అంటే వినోదం కోసం వినోదాన్ని పండించేదే సినిమా. ఇటువంటి కార్యక్రమం మన నియోజకవర్గంలో మన కందుకూరు పట్టణంలో విశ్వమంగళం సినిమా స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా సమాజానికి మంచి నేర్పే విధంగా సినిమాలు తీసి ప్రజలకి ఒక మంచి సందేశం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు స్టార్ట్ చేస్తున్నందుకు మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు వేణు మాతో చదువుకున్నాడు, సినిమా ప్రొడ్యూస్ అయ్యాడు, మేము ఎమ్మెల్యేలు సంతోషం. ఇంకా రాబోయే రోజుల్లో మంచి ప్రొడ్యూసర్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విశ్వమంగళం సినిమా మొత్తం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా సిబ్బంది అంటే యాక్టర్స్కి అందరికీ కూడా టీంకి పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులకి అలాగే పత్రికా సోదరులందరికీ పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.